నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ సీఐ నాగరాజు కస్టడీ దర్యాప్తుకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ప్రత్యేక దర్యాప్తు బృందం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు విధించిన కొన్ని షరతులు దర్యాప్తుపై ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొంటూ వాటిపై అప్పీల్ దాఖలు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు దర్యాప్తులో ఈ పరిణామం కీలక మలుపుగా మారింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా విజయవాడ ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, మరి సుప్రీంకోర్టుకు సిట్ వెళ్ళింది. సుప్రీంకోర్టు ఎలా స్పందించే అవకాశం ఉంది? దీని గురించి లాయర్లు ఏమంటున్నారు? ఇప్పటికే ఏదైతే గాదే సాయి కృష్ణ లాకప్ కేసులో సిట్ అయితే చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నట్లు చూస్తానో, ఈ నేపథ్యంలో ఏదైతే ఇప్పటికే సస్పెండ్ అయినటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజు విషయంలో కూడా సిట్ చాలా దూకుడుగా వ్యవహరించింది. కర్త కర్మ క్రియ మొత్తం అన్ని ఏదైతే సాయి కృష్ణ లాకప్ జరిగింది అంటూ నిర్ధారిస్తూ కూడా తను కోర్టుకి ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్ లో చూస్తానో, మొత్తానికి తీసుకున్నట్లయితే ఏదైతే హైకోర్టు అంటే కింద కోర్టు ఇచ్చినటువంటి తీర్పును సవరించాలని చెప్పి హైకోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో హైకోర్టు కూడా సిట్కు అనుకూలంగా ఒక తీర్పునైతే ఇవ్వటమైతే చూస్తారన్నాం. ఏదైతే సిఐని ఇలా కస్టడీకి ఇస్తూ కూడా కొన్ని సవరణలతో కూడుకున్నటువంటి ఒక తీర్పునైతే జారీ చేసింది. ప్రధానంగా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు అయితే చేసింది. ఏదైతే సత్యమేవ జయతే అనే ఏదైతే దేశం న్యాయస్థానం పైన నమ్మకం, సత్యాన్ని కాపాడాలనేటువంటి ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో వాటి వెలికి తీయాల్సిన బాధ్యత మాపై ఉన్నది అంటూ కూడా న్యాయస్థానం వ్యాఖ్యలు చేయటమే కాదు, సత్యాన్ని వెలికి తీయండి, 8 రోజుల పాటు కస్టడీకి ఇస్తున్నామంటూ కూడా ఆ కస్టడీకి ఇస్తూ కూడా తీర్పు ఇవ్వటం అయితే చూస్తున్నాం. ఏదైతే సీన్ రీకన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ప్రతి పాయింట్ పిన్ టు పిన్ కూడా ఎక్కడైతే ఈ సంఘటనలు జరిగాయి అని భావిస్తున్నారో ఆ ప్రాంతానికి నాగరాజును తీసుకువెళ్లి పిన్ టు పిన్ అక్కడ అన్ని కూడా సీసీ కెమెరా వీడియో ఫుటేజ్లు కూడా తీయాలి అని చెప్పేసి కూడా ఆ తీర్పులో ఇవ్వటం చూస్తున్నాం. దాంతో పాటు అదే విధంగా నాగరాజు ఇచ్చినటువంటి కొన్ని కండిషన్లు కూడా దీనిలో పరిగణనలో తీసుకుంది. నాగరాజుకి ఎక్కడ గౌరవానికి భంగం కలగకుండా తన ప్రాణానికి కానీ తన శరీరానికి కానీ ఎటువంటి హాని జరగకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యత సిట్ మీకు ఉందని చెప్పేసి కూడా చెప్పడము, ఇవన్నీ తీసుకుంటే రాజమండ్రి నుంచి విజయవాడకి, విజయవాడ నుంచి రాజమండ్రికి తరలించే క్రమంలో అతని యొక్క ప్రతి కదలికలను కూడా వీడియో రూపంలో తీయాలి, వాటన్నిటిని 17వ తారీఖు మా ముందుంచాలని చెప్పేసి కూడా హైకోర్టు తీర్పునైతే మనం చూస్తాను. ఓవరాల్ గా తీసుకుంటే ఈ కేసుకు సంబంధించి ఓ సిట్కి ఒక బూస్ట్ ఇచ్చేటటువంటి తీర్పు వచ్చిందంటే మనం చెప్పుకోవచ్చు. మాధవి, మరి ఆ బూస్ట్ వచ్చే తీర్పు అని మీరు అంటున్నారు, కానీ వీళ్ళెందుకు సుప్రీంకోర్టును ఆశ్రయించారు సిట్ అధికారులు? అంటే ప్రధానంగా ఏదైతే కొన్ని కీలకమైనటువంటి ఏదైతే ఇక్కడ నాగరాజు విషయంలో ఉన్నటువంటివి కానీ ఆ ఇచ్చిన తీర్పునటువంటి కానీ మొన్న హెచ్ఆర్సీ అనే మానవ హక్కులకు సంబంధించి కానీ ఇచ్చినటువంటి ఏదైతే గడువు వాటన్నిటికి సంబంధించి ఇప్పటి వరకు చేసిన విచారణ ఏదైతే విచారణ ఉందో ఆ విచారణకు సంబంధించి ఇవ్వటము, దాంతో పాటు సిబిఐకి దీన్ని దర్యాప్తుకి సంస్థలకు ఇవ్వాలని చెప్పేసి కూడా ఇచ్చిన పిల్లు, ఈ అన్నిటి నేపథ్యంలో కూడా మేము పారదర్శకంగా మా దర్యాప్తును అయితే చేస్తానే ఉన్నాం, ఆ దర్యాప్తులో ఎటువంటి లోపం లేదు అని చెప్పేసి దీనిలో భాగంగానే ఈ కూర్చునైతే తలుపు తెచ్చినైతే మనం చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.